బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణ కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుంది. 42% రిజర్వేషన్ల పెంపు విషయంలో కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు డిసైడ్ అయింది. ఇందుకోసం హస్తనలోనే ఆఖరి పోరాటం చేయాలని నిర్ణయించుకుంది. సోమవారం ప్రత్యేక రైల్లో ఢిల్లీ వెళ్లబోతున్న నేతలు పోరుబాట పట్టబోతున్నారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ముందుకెళుతోంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ అమలు కోసం పోరాట పంథాను ఎంచుకుంది. ఇప్పటికే తెలంగాణలో కులగణనను చేసి బీసీల లెక్కను తేల్చిన సర్కార్ మొత్తం జనాభాలో 56% ఉన్నట్లు గుర్తించింది. ఇందులో హిందూ బీసీలు 46.25%, ముస్లిం బీసీలు 10.08% ఉన్నట్లు పేర్కొంది. దీంతో బీసీలకు రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే అసెంబ్లీలో బిల్లు పెట్టి ఏకగ్రీవంగా ఆమోదించిన రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేయాలని డిసైడ్ అయింది. రాజ్యాంగబద్ధంగా ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. బీజేపీపై పొలిటికల్ ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని బీసీ సంఘాలతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. ఢిల్లీ వేదికగా అన్ని పార్టీల పార్లమెంటు సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం తరపున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఫైనల్ గా 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి తాడో పేడో తేల్చుకోవాలని భావిస్తోంది. ఈ నెల 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో మకాం వేయనున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. తొలి రోజు పార్లమెంట్లో ఎంపీలతో వాయిదా తీర్మానమిచ్చి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని చూస్తున్నారు. రెండో రోజు జంతర్ మంతర్ దగ్గర భారీ ధర్నా చేయాలని నిర్ణయించారు. ధర్నా కోసం ప్రతి జిల్లా నుంచి 50 మందిని తీసుకెళ్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. ఇందులోనే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కార్యకర్తలతో కలిసి ప్రయాణం చేయనున్నారు. ఆగస్టు 7న కాంగ్రెస్ ప్రతినిధి బృందం రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం ఇవ్వనుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించేందుకు కాంగ్రెస్ చేస్తున్న చివరి ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.